హాయ్ వ్యూవర్స్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఇది ఎవరికైతే సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారో ఇది చాలా చక్కగా పనిచేసేటటువంటి గృహ చిట్కా. సో ఇది ఎటువంటి సోరియాసిస్ అయినా సరే, అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారైనా సరే సోరియాసిస్ వల్ల, సో అక్యూట్ సోరియాసిస్ అంటే కొంతకాలం క్రితమే వచ్చినటువంటి సోరియాసిస్ వాళ్ళైనా సరే, సో దీన్ని ఇంట్లో తయారు చేసుకొని వాళ్ళ యొక్క సోరియాసిస్ అనే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకునేటటువంటి ఈ వీడియో అండి. సో దీన్ని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూడడం వల్ల దీన్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా ఏ పదార్థాలు అవసరం పడతాయో నేను ఈజీగా మీకు అర్థం కావడానికి ఇందులో వివరించడం అనేది జరుగుతుంది. సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త ఈ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము. సో ఈ సోరియాసిస్ ఇది ఒక చర్మ వ్యాధి అండి, ఈ సోరియాసిస్ అనేది. సో ఈ సోరియాసిస్ని తగ్గించుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు ఇవి కానువ గింజలు, అంటే కొంతమంది గానుగ గింజలు అని కూడా అంటారు, ఓకేనా. సో దాని తర్వాత ఇవి వేప గింజలు, వేప పండ్లు పండిన తర్వాత ఎండబెడితే ఈ వేప గింజలు అవుతాయి, ఓకేనా. సో ఈ వేప గింజలు, కానుగ గింజలు, దీంతో పాటుగా ఇది తిప్పతీగ, ఓకే వ్యూవర్స్, తిప్పతీగ. సో దీన్ని హిందీలో గూడూచి, సంస్కృతంలో అమృతవల్లి అని కూడా అనడం జరుగుతుంది. తిప్పతీగ చెట్టు అంటారు. ఇది నార్మల్గా ఎక్కడైనా మీకు లభిస్తుంది ఈజీగానే. సో ఇది తీగ చెట్టు, ఓకేనా. ఇది తిప్పతీగ అనేది తీగ చెట్టు, ఓకే వ్యూవర్స్. సో ఈ తిప్పతీగ, సో ఇలా ఈ మూడు పదార్థాలతో పాటుగా మీకు కొబ్బరి నూనె, తర్వాత ఇది కానుగ నూనె. సో కానుగ నూనె అండి ఇది వేప నూనె. సో ఎవరికైతే ఈ వేప నూనె, కానుగ నూనె అవైలబుల్గా ఉండదో, సో వాళ్లకు ఇంట్లో ఉండి తయారు చేసుకోవడానికి ఈ కానుగ గింజలను, తర్వాత ఈ వేప గింజలను యూజ్ చేసి ఏ విధంగా తయారు చేయాలో నేను చూపించడం అనేది జరుగుతుంది, ఓకే వ్యూవర్స్. సో ముందుగా ఏం చేస్తారు అంటే, ఈ యొక్క వేప నూనెను, తర్వాత ఈ యొక్క కానుగ నూనెను, ఓకే వ్యూవర్స్, వేప నూనెను, కానుగ నూనెను రెండింటిని సమభాగాలుగా మిక్స్ చేయండి. సమభాగాలుగా మిక్స్ చేసి ఒక డబ్బాలో నింపుకోండి, ఓకేనా. సో ఇలా ఒక డబ్బాలో నింపుకోండి, ఓకేనా. వేప నూనె, కానుగ నూనె రెండింటిని మిక్స్ చేసి ఇలా ఒక డబ్బాలో నింపుకోండి. సో దీన్ని ఏదైతే ఈ మిక్స్ చేసుకున్నటువంటి నూనె ఏదైతే ఉందో దీన్ని రోజు 2 టైమ్స్ ప్రొద్దున లేచిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ ఉన్న తర్వాత స్నానం చేయండి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతోటి, ఓకేనా. సో దాంతోపాటుగా ఈవినింగ్ టైం కూడాము ఇది ఎక్కడైతే ఈ సోరియాసిస్ ఏదైతే ఈ సోరియాసిస్ అనే వ్యాధి ఉందో, సో అక్కడ ఈ నూనెను, ఈ ఆయిల్ని పూసి మళ్ళీ సాయంత్రం కూడా ఒక 2 అవర్స్ ఉండి స్నానం చేయండి, ఓకేనా. సో ఇలా ఇది లేపనంగా, అంటే పెట్టుకోవడానికి లేపనంగా యూజ్ చేసుకోవడం. సో దాంతోపాటుగా ఇదే నూనెను, ఏదైతే వేప నూనె, కానుగ నూనె ఏదైతే ఉందో, సో దాన్ని మిక్స్ చేసి ఇలాంటి డ్రాపర్లో పోసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి డ్రాపర్లో పోసుకొని పెట్టుకున్నటువంటి దాన్ని ముందుగా ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే మీరు ఈ ఆయిల్ని లేపనంగా చర్మంపై అప్లై చేసుకుంటారో అప్పుడే ఈ యొక్క తిప్పతీగ ఆకు, ఒక మీడియం ఆకును తీసుకోండి. తిప్పతీగ ఒక మీడియం ఆకు తీసుకొని దీనిపైన 5 డ్రాప్స్ వేయండి, ఓకే. 5 డ్రాప్స్ ఈ తిప్పతీగ ఆకు పైన వేయండి. ఓకే. సో ఈ విధంగా 5 డ్రాప్స్ వేసిన తర్వాత దీన్ని పూర్తిగా మలపండి. ఆకుని, ఈ తిప్పతీగ ఆకుని ఈ విధంగా మలిపిన తర్వాత దీన్ని నమిలి
మింగేయండి. ఓకేనా? తినండి దీన్ని. రోజు ఇలా 2 టైమ్స్. ఎప్పుడైతే మీరు ఈ యొక్క మిక్స్ చేసినటువంటి ఆయిల్ని ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు ఈ యొక్క తిప్పతీగ ఆకును తెచ్చుకొని ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఈ 5 డ్రాప్స్ ఈ ఆకు పైన వేసి నమిలి మింగండి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే మీకు అతి తక్కువ కాలంలోనే ఈ సోరియాసిస్ అనేది తరిమిపోవడం, అంటే ఈ సోరియాసిస్ అనేది నయం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా చక్కగా బాగా కూడా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఇది ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వేప నూనె కానీ కనువ నూనె కానీ ఇవి రెండు ఈ చర్మ వ్యాధుల్లో చాలా బాగా చక్కగా పనిచేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఏదైతే నేను చెప్పానో తిప్పతీగ, సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మ వ్యాధుల్లోనే కాదు, ఇది అనేక అంటే ఇది మనిషికి వచ్చేటటువంటి ఎన్ని రోగాలైనా సరే, అంటే 100 రోగాలు కానీ 1000 రోగాలు కానీ, సో వాటి అన్నిటికీ ఈ తిప్పతీగను యూజ్ చేసి నయం చేసుకోవచ్చు. సో అదనమాట. సో అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ఈ కానుగ నూనె ఈ వేప నూనె అవైలబుల్గా ఉండదో సో వాళ్ళు ఈ కానుగ గింజలు తెచ్చుకోండి. సో నార్మల్గా మీకు కానుగ చెట్టు ఏ విధంగా ఉంటుందో వేప చెట్టు ఏ విధంగా ఉంటుందో తెలిసే ఉంటుంది. సో అయినా పర్లేదు, నేను ఇంకొక వీడియోలో మీకు కానుగ చెట్టును వేప చెట్టును నేను మీకు వీడియో తీసి చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో ఇప్పుడు ముందుగా అయితే ఈ యొక్క కానుగ గింజల్ని మీరు ఆ చెట్టు దగ్గరికి తెలిసిన వారు పోయి తెచ్చుకోండి. తర్వాత వేప గింజలు కూడా తెచ్చుకోండి. సో దీన్ని యూజ్ చేసి లేపనంగా ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ముందుగా ఎప్పుడైతే మీరు దీన్ని లేపనంగా చేసుకోవాలనుకుంటారో, అంటే ఎప్పుడైతే ఈ చర్మం పైన అప్లై చేయాలనుకుంటారో సో అప్పుడు మీరు ఒక 5 వేప గింజలు తీసుకోండి. సో వీటిని పొట్టు తీయండి. సో ఈ 5 వేప గింజల్ని తీయండి, పొట్టు తీసి. సో ఇలా పక్కన పెట్టుకోండి. 5, 6 నేను తీసుకుంది 6. సో పర్వాలేదు, మీరు 5 అయినా సరే 6 అయినా తీసుకోండి. సో ఇది కానుగ గింజ. సో దీని యొక్క పొట్టును కూడా తీయండి. అయితే నార్మల్గా మీరు ఇలా దంచి కూడా తీయచ్చు దీని యొక్క పొట్టును. అయితే ఇంకా ఈజీ మెథడ్ ఏంటి అంటే మీరు ఈ గింజల్ని ఏదైతే ఈ గింజలు ఉంటాయో మీరు రోజు ఒక 2 గింజలు యూజ్ చేయాలి కాబట్టి మీరు ముందుగానే ప్రొద్దున్నే ఈ ఒకరోజు నైటే మీరు కొద్దిగా నీళ్ళలో దీన్ని నానబెట్టండి. సో నానబెడితే మీకు పొట్టు ఈజీగా వెళ్తుంది. సో పొట్టు వెళ్ళిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది గింజ. ఓకే వ్యూవర్స్, సో పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఒకరోజు నైటు మీరు ముందుగానే నీళ్ళలో నానబెట్టడం వల్ల తెల్లారి ఈ యొక్క పొట్టు అనేది ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా పొట్టు తీసినటువంటి కానుగ గింజను మరియు ఒక గింజ, దాంతోపాటుగా ఈ యొక్క 6 వేప గింజలు వేసి బాగా నూరండి. సో చూడండి, పూర్తి ఎండ్ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా మెత్తగా నూరుకోండి. సో ఇలా మెత్తగా నూరుకున్నటువంటి దాంట్లో ఇప్పుడు కొబ్బరి నూనె, కొద్దిగా కొబ్బరి నూనె, ఎందుకంటే మనకు లేపనంగా కావాలి కాబట్టి కొద్దిగా కొబ్బరి నూనెను ఇందులో కలపండి.
సో కొబ్బరి నూనెను కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా పేస్టులా మంచి లేపనంగా నూరండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా పేస్ట్ అయిందో. సో ఈ పేస్ట్ను మీరు ఏదైతే ఈ సోరియాసిస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఈ చర్మం పైన, సో దానిపైన దీన్ని రోజు 2 టైమ్స్ అప్లై చేయండి. ప్రొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 టైమ్స్ అప్లై చేయండి. 2 అవర్స్ వరకు ఉంచుకోండి. సో ఇది డైరెక్ట్గా గింజల నుండి మనం తయారు చేసుకున్నటువంటి లేపనము. సో ఇదేంటంటే ఏదైతే మనం ఎవరికైతే ఈ యొక్క వేప నూనె కానీ కానుగ నూనె కానీ ఎవరికైతే ఒరిజినల్గా దొరకదో, సో వాళ్ళు ఈ యొక్క గింజల్ని తెచ్చుకొని మీరు ఇంట్లోనే డైరెక్ట్గా మంచి అంటే ఒరిజినల్ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి వీలనేది ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్గా మీరు తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థం అండి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో వేప చెట్టు తర్వాత కానుగ చెట్టు ఏ విధంగా ఉంటుందో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. సో మరిన్ని ఇట్లాంటి మంచి ఉపయోగపడేటటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వ్యూవర్స్.